హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా అద్దిరిపోయే పల్లి చట్నీ చూసేద్దాం. పొద్దున చేసినా కూడా సాయంత్రం వరకు కూడా పులవకుండా ఉంటుంది. హోటల్లో కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తారండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడయ్యాక 1 కప్పు దాకా పల్లీలు వేసుకోండి. వేసి కొద్దిగా దూరగా వేగిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. హోటల్లో చేసే పల్లీ చట్నీకి ఫస్ట్ సీక్రెట్ ఇదే అన్నమాట. ఆయిల్లోనే ఖచ్చితంగా పల్లీలు వేపుతారు, అందుకే పల్లీ చట్నీకి అంత బాగా టేస్ట్ వస్తుంది. మీడియం ఫ్లేమ్లో ఇలా మంచిగా వేయించుకోండి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు వేయించకుండా ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి. చూసారా, ఇలా వేగిన తర్వాత వీటిని కొంచెం చల్లార్చుకోవడానికి ఒక బేసన్ కానీ ఏదైనా ఒక ప్లేట్లో కానీ ఇలా పల్లీలు వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంక ఇవి చక్కగా చల్లారిపోతాయి. నెక్స్ట్ అదే ప్యాన్లో మరి కాస్త ఆయిల్, అంటే 1/2 టీ స్పూన్ వరకే ఆయిల్ వేసుకొని అందులో 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసి కొద్దిగా దూరగా వేగిన తర్వాత 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 5 పచ్చిమిర్చి తీసుకొని ఒక పక్కకి అవి కూడా వేగిన తర్వాత ఇప్పుడు మొత్తం అన్నీ మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఇలా చక్కగా వేయించుకోవాలి. చూసారు కదా మనకి పప్పులు ఎలా వేగాయో, మాడిపోకుండా చూసుకోవాలి, అంతే. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అల్లం 2 చిన్న ముక్కలు వేసుకోవాలి. అల్లం మాత్రం అస్సలు మిస్ చేయకండి. వెల్లుల్లి వేయకండి, ఫ్లేవర్ అంతా బాగోదు. హోటల్లో మనకి వెల్లుల్లి వేయరు, అల్లం మాత్రమే వేస్తారు, అందుకే పల్లీ చట్నీకి అంత మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ చల్లారిన తర్వాత అన్నీ మిక్సీ జారులో వేసుకోవాలి. వేయించుకున్న పల్లీలు, మనకు వేయించుకున్న పప్పులు, పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఒకేసారి మిక్సీ జార్లోకి వేసుకొని 1/2 టీ స్పూన్, అంటే 1/2 టీ స్పూన్ మాత్రమే పుట్నాలు వేసుకోండి. నెక్స్ట్ తగినంత ఉప్పు వేసి నీళ్లు వేయకుండా మిక్సీ పట్టుకోండి. అప్పుడే పల్లీ చట్నీలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా మంచిగా పడుతుందన్నమాట. మనకి టేస్ట్ అనేది ఇలాగే వస్తుంది. నీళ్లు వేసి ఒకేసారి మిక్సీ పడితే అస్సలు టేస్ట్ రాదు. సో అందుకే ముందుగా నీళ్లు వేయకుండా ఇలా మిక్సీ పట్టేసుకొని తర్వాత తగినన్ని నీళ్లు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుంటే అసలు తాలింపు లేకున్నా కూడా ఇలాగే తినేస్తారు. చట్నీ చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. పుట్నాలు వేస్తే ఖరాబ్ అవుతుంది అనుకుంటారు, కానీ ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నప్పుడు మాత్రమే అది మనకి పులుపుదనం అనేది వస్తుంది. కొన్ని మాత్రమే యాడ్ చేసుకుంటే చట్నీకి టెక్స్చర్ బాగుంటుంది, పుల్లగా అవ్వకుండా ఉంటుంది. అదే అన్నమాట సీక్రెట్. నెక్స్ట్ పల్లీ చట్నీకి తాలింపు వేసుకోవాలి సింపుల్గా. నేనైతే 1 టీ స్పూన్ ఆయిల్లోనే చాలా సింపుల్గా జీలకర్ర, ఎండుమిర్చి, ఇలా కరివేపాకు వేసి తాలింపు వేసాను. ఇంతేనండి, హోటల్ స్టైల్ పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఇడ్లీ, దోశ ఇలాంటి బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.